మీ తమ్ముడు అంటే సప్పుడు దాకా ఉంటే అసలు నా మౌడు అన్ని మాటలు హుషారంటే హుషారు ఏమో మా ఆయన వచ్చిన టైం మంచిది ఆకలి అయిందంట సస్తాడంట ఇదే మంచి సమయం రాయుడా 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 కావాలి యోసేపు గారు ఈ బుర్రకథను మెచ్చి దేవయ్య సార్ దుర్గుండు మెచ్చి సౌకర్యుడు తన కుటుంబాన్ని రేష్మక్క మనసు చూడచ్చు మాకు దేవయ్య సార్ ఇంకొక కిలో తగ్గాలని ఇంకో కిలో తగ్గాలని రేష్మక్క 100 రూపాయలు సుజాతకి 100 రూపాయలు కానుక బహుకరించింది. మీరు బొరబట్టు రాయి ఇంటికి పైసలు మొగలమ్మకి కూడా 100 రూపాయలు బహుకరించింది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాడు. ఇదే మంచి సమయం అని ఆ యాకోబు అన్న నేను చెప్పినట్లే ఇంటవా ఇంటనే అన్నం పెడతానంట లేక అని చెప్పినట్ట ఇంటనే పెడతా లేకపోతే కండి ఏం మాట చెప్తావు తమ్మి ఏం సంగతి అండి అన్న ఇంత నీవు పెద్దోడు నీవే కదా ఇక చూడప్ప ఇప్పుడు అన్నం తిన్నావు అనుకో అన్నం తిన్న మరుక్షణం నేను పెద్దోడు ఈ పూట అన్నం తింటే నీ పెద్దరికం నాకు కావాలని యాకోబు ఎప్పుడైతే అడిగిండు ఏమో ఎప్పుడో అమ్మనాయన చనిపోవాలి ఇంటికి పెద్ద కొడుకు తప్ప అని అప్పుడు గౌరవం మర్యాద అప్పటిదాకా ఈ ఆటలతో ఉంటానో సస్తానో అని ఆ ఏసావు ఏమన్నా కానీ తమ్మి ఆ పెద్దరికం అనగా జస్టత్తపు హక్కును నీకే ఇస్తే తీసుకో అని ఎప్పుడైతే చెప్పిండో ఆ ఒక్క పూట కోటి కొరికి జస్టత్వం అమ్మే తమ్ముడా ఒక పూట కూటి కొరకు తన జస్టత్తపు హక్కును అమ్మినటువంటి ఏసావు లాంటి భ్రష్టుడు ఏదో ఎవరైనా ఉన్నారేమో చూసుకున్నామని పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా ఆ ఒక్క పూట కూటి కొరకే జస్టత్తపు హక్కును ఏసావు అమ్ముకొని తాగి వెళ్ళిపోయే తమ్ముడా. ఆ తండ్రి కన్ను కనబడక గుడ్డోడైపోయి అయ్యా ఆ ఏసావుని అడుగుతున్నాడు బిడ్డ రేపు మా పని నువ్వు పోయేటట్లున్నా ఏం చేస్తా ఇగో నేను దీవించాలి నేను ఆశీర్వదించాలంటే అడవికి పోయి మంచి వేట మాంసం తెచ్చి మంచిగా వండి పెడితే తిని నేను దీవిస్తా ఆశీర్వదిస్తాను తండ్రి కొడుకులు అని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్న సంగతి రిబుకమ్మ ఇంట్లో ఉంటున్నదంట. ఇంటున్నటువంటి రిబుకమ్మ మంచిది మీ ఇద్దరి పని నేను చేస్తాను ఆమె అనుకోని ఇగో పెద్దవాడు అడవికి పోయినట్ట చిన్నోని అమాయకులు పిలుచుకొని ఆయన యాకోబా ఎప్పటికి ఇంట్లో కూర్చున్నట్టు కట్టెలు మొక్కుడు తయారు అంట చూస్తా జాన్ జవాన్ కింద బట్టలు కూడా వలిగిపోతాయి ఏమంటున్నా నీవైతే దండుకున్నావు ఇక నీవు యాడికి పోవాలి ఎన్నడు బాణం కొట్టాలి ఎన్నడు వేట తేవాలి నీ నుంచి కానీ నేను చెప్పినట్టు అని తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటా సరేనమ్మా మంచిది నీవేం చెప్తావు చెప్పండి. అదిగో బాలుడైనటువంటి యాకోబు అయ్యో దేవా చక్కగా ఊరు బయట మేకల మందకు పోయి ఆ మేకల మందకి వెళ్ళి అయ్యా 2 మేక పిల్లలు తీసుకురండి. చేస్తాను
సత్యని ఈ బుర్రకథను మెచ్చి 200 రూపాయలు బహుకరించు తనను తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డ పైసలు ఇచ్చడానికి కూడా రాదు అయ్యా ఇగో అడవికైతే నీ పోవు కానీ ఆ మేకల మందకు పోయి మంచిగా 2 మేక పిల్లలు మంచి 2 మేక పిల్లలు తెచ్చివండి మంచిగా వండుతా మీ నాయనకి తినబెడతాను ఉండలేని దీవెన్లు ఆశీర్వాదాలు అన్ని నీకే రావాలి. ఏమంటావు నేను చెప్పినట్టు తినాలి అని తల్లి కొడుకు మాట్లాడుకో. ఎవరైతే యాకోబు అదిగో గొర్రెల మందలకు మేకల మందకు పోయి ఆ మేక పిల్లలు ఆయన అయ్యా ఏమో ఎట్లయితుంది నీకు బాణం రాయుడా 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 ఆ తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఆ 2 మేక పిల్లలను మంచిగా ఉన్నాయి. నాయన దగ్గరికి పోవాలి. ఏం చెప్తావు? నేను పెద్ద కొడుకును ఏసావు కానీ కొడుకు గుర్తు నాయన ఎట్టి అంటే ఏంటి పోనీ అడవిలో తిరిగాను ఈ కాలువలు ఆ కాలువలు అప్పుడు అవసరంలో చెరువుల అమ్మా నాయన గొంతు సరిగా అయింది గిట్ల అయింది చెప్పొచ్చు అది చెప్పాలి. ఇంకో డౌట్ ఉన్నది. ఇంకేంటి అది? అన్నకి ఎన్నికలు ఉంటాయి నీకు పెయ్యంత డౌటే అన్నకి ఎన్నికలు ఉన్నాయి నాకు లేవు గుర్తుపడితే సరి చూస్తే గుర్తుపడితే ఏం చేయాలి మళ్ళీ? ఏం బిడ్డ ఏం మాట మాట్లాడు ఇంత పెద్ద షాపింగ్ కోసినామో మేకలు కోసినాం మేక ఇప్పుడు అంతా గంట చేసుకో బట్ట ఇవి అన్ని కలుగుతాయి కదా కొత్తగా తెప్పిస్తాడు. నేను ఉన్నా కదా మీకు చెప్పి నాకొద్దు బట్టలు మీకే చెప్తాను అని ఆ తల్లి కొడుకు మాట్లాడగానే అదిగో యాకోబు అయ్యా అయ్యో దేవా పెద్ద కొడుకు వచ్చాను పిలిస్తే ఎవరు బిడ్డ ఎవరు పెద్ద కొడుకు యెషావునున్నాను నా పెద్ద కొడుకు అవునా అని అడిగితే నేనే నాయన నేనే నాయన నీ పెద్ద కొడుకులు వచ్చినాను ఎంత కన్ను కనబడకపోతే అనుమానం కలిగినటువంటి ఆ ఇసాకు ఆ యేషావును యాకోబును చనుడు కదా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమో దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమో దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా
అయ్యా సర్వీస్ చూస్తే పెద్దోడు వేశాడు అని బిడ్డ నన్ను కౌగిలించుకో నన్ను ముద్దు పెట్టుకోనని నీ తమ్ముడే తప్పడం సరే పంచు అని తండ్రిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాను. ఆ ఏశావు ఇసాకు 2 చేతులు నా కుమారుని సువాసన యెహోవా దీవించినటువంటి పొలకు సువాసన అనే ఉన్నది. బిడ్డ నువ్వు చల్లగా వర్తించు. ఆ దేవాది దేవుడు నీకు ధాన్యము ద్రాక్షారసం అదిగో సమస్తంలో దేవుడు ఇస్తాడు. నీ తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నీకు దాసులు అయిపోతారు. బిడ్డ నీ సంతానము ఆకాశము నక్షత్రాల వలె సముద్రము ఇసుక వలె అభివృద్ధి చెందుతుందని ఆ దేవుడు పెద్దోడు నిన్ననుకొని ఎక్కడనుకొని నిన్ననుకొని నీవు పనికి మాలిన కొడుకు కథలన్నా అన్నా అయ్యా ఇదేనా లెక్క చివరి కోరిక కోరిన ఆయన చనిపోయేమట్లా మా నాయన మంచి దేవాలని అడుగు తిరుగుతున్నా. చివరి కోరిక మా నాయన కోరిక కనుక చనిపోయేటప్పుడు మంచి తెద్దాం ఇంటికాడ ముసలిలో ఉన్నాడు. ఇక ముఖం గడిపించి ఇక సాయంత్రం బిస్కెట్ ఇచ్చి పోదామని సోయి లేదు. మంచి తినవాడే వచ్చినాక ఎప్పుడు ఉంటాడు. నీవు ఎప్పుడు రావాలో యాపర్ మీకు రావాలో బాబు ముసలుడు ఆకలి ఈయనే ఉండాలి అని మా నాయనకు మంచి తినబెడతాము మంచి తినబెడతామని అయ్యా మంచి తినబెడతామని ఆ ఏసావు కావలి అశోక్ గారు ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నారు. రూబెన్ పంతులు సార్, రూబెన్ పంతులు మనమడు హేమంత్ అంట. సార్ హేమంత్ అట్లనే చెప్పాను. రూబెన్ పంతులు మనమడు హేమంత్ 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 అరే హేమంత్ అన్న హేమంత్ అన్న ఈ బుర్రకథను మెచ్చి శ్రీకంఠ ఏడున్న కరవడ కూర్చుని కానీ 2 నోట్లు ఇచ్చి నెలదాములకు తీసుకోండి. సురేష్ శాంతప్ప సురేష్ శాంతప్ప ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి కొడుకులు ఈ బుర్రకథను మెచ్చి 200 రూపాయలు బహుకరించారు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించారు. కంటే కూలడు లాగా నేను ఇది చేసి ఏం లేదు కానీ నీకే పైసలు ఇస్తున్నా ఇది గమ్మతే ఉన్నది అని ఇప్పుడు వచ్చినోడికి ఇల్లుగాలం పరిశీలిస్తే నాకు ఎన్ని ఇవ్వాలన్నా నేను ఎప్పుడు చూసినా ఎన్ని తక్కువ భర్తీ చేసిండు అప్పుడు ఎన్నో తక్కువ ఇప్పుడు తక్కువ భర్తీ చేసారు ఎప్పుడు తక్కువ భర్తీ చేసే వాళ్ళు ఎంత జీవితపడుతుంది ఎదగలేదు నీకు. సత్యమ్మ గారు ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు బహుకరించింది. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు. అడిగితే తిరుగుతున్నాడు కొడుకు ఇతర ఏమంటారు ఫిగర్ లేని కొడుకు అడవిలో తిరుగుతున్నట్ట. అడవిలో తిరుగుతున్నట్ట కానీ అప్పుడు పోయినోడు 60 ఏళ్ళు పొద్దు దాకా పోయినోడు పొయ్యిల కొట్టలేడట. అడవిలో తిరుగుతున్నాడట. తిరుగుతామా మంచి తిన పెడతాం అయ్యా ఎట్టకేలకు మంచిది కొట్టిందంట మంచిది తెచ్చిందంట మంచిగా వండుకొచ్చిందంట మంచిగా వండుకొచ్చి నాయన దగ్గరికి వచ్చి నాయన దగ్గరికి వచ్చి నాయనా ఓ నాయనా ఉన్నావా అన్నానా నీవు 10 రూపాయలు ఇవ్వకపోతే కానీ రూపమ్మక్కని దేవుడు దీవించి నువ్వు ఎలా కనుక 100 రూపాయలు ఇవ్వకపోతే నాకు నీ సంగతి చెప్తాను. దీవెన ఎక్కడ పోయి కదా దీవెన ఎక్కడ పోయి
ఇదిగో అడవిలో ఉన్నటువంటి ఏశావు మంచి వేట మాంసం తెచ్చి ఆ కన్న తండ్రికి ఇస్తే అయ్యా ఆ ఇసాక్ అంటున్నట ఏ బిడ్డ ఎవరిని అంటే ఎవరు కొడుకు నా పెద్ద కొడుకు ఏం తగ్గబడ్డది బిడ్డ ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చాడు? ఇప్పుడు వచ్చినాయన ఇప్పుడే వచ్చిన ఇప్పటిదాకా వచ్చినాడు ఇప్పటిదాకా వచ్చినోడు కడుపు నిండా తినబెట్టి మంచిగా ద్రాక్షారసం తాగి తమ్ముడే కదా మా తమ్ముడు వస్తుండు. వస్తే నాయన వాడిపైన మా తమ్ముడు రావచ్చు ఒట్టి మోసగాడు ఆయన రెండు కళ్ళు కనబడి నన్నే మోసం చేసిండే ఏమనిపించింది? కళ్ళు కనబడి నిన్నెట్లా మోసం చేయండి నా తమ్ముడు నిన్ను కూడా మోసం చేసిండు నన్ను కూడా మోసం చేసిండే ఇసా కనబడి కదా బిడ్డా ఇగో నా దగ్గర ఉన్నటువంటి దీవెన్లు ఆశీర్వాదాలన్నీ కూడా ఇదిగో నీ తమ్ముడు తీసుకొని పోయినని ఎప్పుడైతే ఆ ఇసాకు చెప్పాడు ఆ ఏశావుకు పట్టదారులకు దొరకొచ్చిన చూసుగా నా తమ్ముడు నా దశరథపు హక్కును తీసుకునే ఇదిగో యథార్థంగా ధర్మంగా నాకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములు కూడా నా తమ్ముడు తీసుకునే అని ఆ తండ్రిని చూసి అఖిల ఈ బుర్రకథను మెచ్చి 250 రూపాయలు బహుకరించింది తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక సునీతక్క ఏంటన్నా రైట్ సునీతక్క ఈ బుర్రకథను మెచ్చి 500 రూపాయలు బహుకరించింది తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఈ రకంగా అయ్యా ఏశావుకు పుట్టెడు దుఃఖం వచ్చినటువంటి ఏశావు బాలే నోయి బాలే తమ్ముడా
నాయనా నా కోసం ఒక్క దీవెన కూడా లేదు, ఒక్కటైనా నా కోసం లేదా? ఏం లేదు బిడ్డ, ఉన్నాయన్నీ తమ్ముడికి ఇచ్చేసి ఒక్కటి కూడా లేదు. ఇంకేమున్నది బిడ్డ? శాపం తీసుకుంటామంటే నా కన్న తండ్రి శాపం ఇచ్చి తీసుకుంటున్నాను. నా కన్న తండ్రి ఇచ్చింది శాపం అయితే మరి పైసలు తీసుకున్నాను. నరసమ్మకాయ బుర్రకథ నుంచి 100 రూపాయలు బహుకరించింది. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. యశోదమ్మ గారు ఈ బుర్రకథను మెచ్చి 200 రూపాయలు బహుకరించారు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. తండ్రి దగ్గర ఏమున్నదంటే ఏం లేదు కొడుక, నా దగ్గర శాపం ఉన్నది, మరి శాపం తీసుకుంటామంటే నా కన్న తండ్రి ఇచ్చింది శాపం అయితే మరి ఏది ఇచ్చినా తీసుకుంటాను. శాపం అయితే తీసుకున్నాడు కానీ అయ్యా తమ్ముడిని ఏం చేద్దాము ఎట్లా చేసి నా దశరథ హక్కు తీసుకుని ఇగో నాకు రావాల్సినటువంటి దీవెలు తీసుకుని ఇక ఉండకూడదు. నా తమ్ముని చంపాలని ఎప్పటికీ పగను పెట్టుకున్నాడంట కానీ ఆ పగ కడుపులో దాస్తున్నాడు. అయ్యా మనసులో ఏమున్నది అమ్మ తెలుసు తల్లికి మాట్లాడుతురా కొట్లాడుతురా అనేది భార్యకి ఏం తెలియదంట. తల్లి తెలుసు. పాత్రమ్మ కూడా మరి అయ్యా భార్యకు ఏం తెలియదంట. అమ్మకు తెలుసా అంట. చూస్తావా పెద్దోని ముఖం ఎప్పటిలాగా లేదు, మారిపోయింది. అంటే మనసులో ఏమో ఉన్నది, చిన్నోని మీద పగని పెట్టుకున్నట్టు అని ఆలోచన చేసినటువంటి రిబ్కమ్మ వాయము అమాయకుడు అయినటువంటి నా కొడుకుని చంపేయగలడు. మొదలే విలువిదగాడు బండలాన్ని వలగొట్టేటోడు, మొదలే విలువిదగాడు నా కొడుకుని ఏమన్నా చేయగలడని. అదిగో ఆ యాకోబుని పిలిచి రిబ్కమ్మ అన్నాడు కదా, తందానయో తందానవో దేవానందనా తందానయో తందానవో దేవానందనా తందానయో తందానవో దేవానందనా తందానయో తందానవో దేవానందనా సిన్నా కొడయా శోభామాత ఇంతవా దేవా తందానయో తందానవో దేవానందనా నీ అందా ఎందుకంటే మెన్న మొదలే విలువిదిగా నిన్ను ఏమన్నా చేస్తాడు బిడ్డ, చూస్తేనే భయమవుతుంది. అరారు దేశం నా మా అన్న ఉన్నాడు, లాభాన్ దగ్గరికి పోవాలి కొడుకు చెప్పి చూస్తేవా పెద్ద మనిషికి చెప్పకుండా పంపించడానికి. ఆ ఇసాకు తల్లి కొడుకు ఒకటే, ఇగో ఎక్కడ పంపించడు ఏం అనుకున్నా చూడప్పా చెప్పప్పా పెద్దోడైతే మన మాట వద్దురా ఈ గానాను దేశంలో ఉన్న పిల్లలు పెళ్లి చేసుకోదాన్ని చెప్పకుండా చేసుకున్నాడు. వీడు కూడా రేపు మాకు పెళ్లి చేసుకుంటాడు, దానికి కూడా పెళ్లి చేద్దాం ఏమన్నా చేస్తా. ఊరు కాడ కథ చెప్పుకుంటూ అదే చూస్తున్న పిల్లలు మా ఊరు అని ఆ యాకోబుకు పెళ్లి చేద్దాం. అరాను దేశం పంపిస్తే మా అన్న దగ్గర మా అన్న బిడ్డలు సమయాన్ని నీవేం చేస్తున్నావు? మా అన్న బిడ్డలు ఎవరైనా ఉండొచ్చు, మా అన్న బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏం చేస్తాము పంపిద్దామా అంటే సమయాన్ని ఈ బుర్రకథను మెచ్చి నీవేనా లేదా 100 రూపాయలు బహుకరించాడు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఏం చేద్దాం మంచిదని ఆ రిబకా ఇస్సాకులు మాట్లాడుకుంటే ప్రకాష్ అన్న ఈ బుర్రకథను మెచ్చి కొరటి ప్రకాష్ 200 రూపాయలు బహుకరించాడు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఎట్లా చేద్దామని ఇద్దరు మాట్లాడుకున్నట్ట, భార్య భర్తలు మాట్లాడుకుంటే ఇది నిజమే పెద్దవాని జసత్వం తీసుకుని రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు. ఇక ఎట్లయినా పెద్దోడు చిన్నోడిని చంపగలడని కళ్ళు కనబడకపోతే కూడా ఇస్సాకు అదిగో చిన్నవాడు యాకోబుని పిలిచి తందానయో తందానవో దేవానందనా తందానయో తందానవో
ఈ హరాను దేశంలో ఉన్న పిల్లలు అవు. ఎవరు కూడా పెళ్లి చేసుకున్నారు ఆహా. బిడ్డ హరాను దేశం అవు. హరాను దేశం పై హరాను దేశంలో ఉన్నటువంటి మీ మేనమామ ఆహా. లాభాను బిడ్డల్లో ఎవరన్నా పెళ్లి చేసుకోమని అవు. ఎప్పుడైతే ఈ యాకోబుకి చెప్పిండు ఆహా. ఇదే మంచి అవకాశం అవు. ఇక్కడనే ఉన్నాను ఆహా. మా ఆయన నన్ను ఉంచాడు. అవు. ఇక పోవాలి ఆహా. హరాను దేశం పోవాలని యాకోబు ఆహా. అదిగో ఆయన ఆహా. హరాను పోవటే తమ్ముడా. రాయుడా 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 ఓ రాయుడా. రాయుడా 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 ఓ రాయుడా. హరాను దేశం పోతా ఉన్నానే రాయాలి నాకు ముందు రాయాలి. రాహేలు ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు లాయల్ అంటున్నా రాయల్ అని చెప్తుండే లాయల్ అంటూ శరీరాన్ని లాయల్ ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు బహుకరించడు తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించడం అయిపోయి దాదా జల్దిన నాకు టైం అయిపోయి ఎదురుగా గంట అయిపోయి ఇంకా 15 నిమిషాలు బాకీ ఉన్నారు గంటే ముగించాలి. ముగించాను ఉడమనెల్లి శకుంతల గారు సుభాష్ గారు ఈ బుర్రకథను మెచ్చి 200 బహుకరించాడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సురేష్ అన్న ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు బహుకరించాడు తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అయ్యా కనాను దేశము విడిచి హరాను దేశం పోతాయి అన్నా గిట్లనే యాకోబు రాత్రి సింహ చీకటి అయింది అది పెద్ద అడవి ఎక్కడ పోవాలో తెలియక ఇటువాడు చూస్తే ఒక రాయి కనబడితే ఆ రాయిని తీసి తల కింద పెట్టుకుంటాడు. ఆ యాకోబు రాత్రి పడుకున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఆ యాకోబు దగ్గరికి ఒక పెద్ద నిచ్చెన తిప్పినాడు. ఆ నిచ్చెన మీదకి దేవుడి యొక్క దూతలు ఎక్కుతా ఉన్నారట దిగుతా ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు యాకోబు నువ్వు పడుకున్నటువంటి స్థలము పవిత్రమైన స్థలం. ఈ స్థలముల నుంచి నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో అక్కడ నీకు నేను తోడుగా ఉంటాను నీడగా ఉంటాను. ఇగో నేను తిరిగి ఈడికి నడిపిస్తాను నేను దీవిస్తా ఆశీర్వదిస్తాను నీ సంతానమును గొప్పగా అభివృద్ధి చేస్తా అని ఆ దేవుడు మాట్లాడాడట. అన్నా ఏసాను వచ్చాడు నీ పల్లెవాడని ఏసన్నా ఈ బుర్రకథను మెచ్చి 100 రూపాయలు బహుకరించాడు తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అయ్యా ఇగో ఈ స్థలానికి నేను తిరిగి తీసుకొని వస్తానని దేవుడు మాట్లాడాడు. ఇటునే తెల్లారిందంట మనం కూడా తెలియదు. అయిపోయింది. అయ్యా ఏమంటారు ఇంటికి పోవాలన్నా కథలో పోవాలన్నా? ఇగో తెలంగాణ వెళ్ళానంట ఆ తలగడగా పెట్టుకున్న రాయిని నిటారుగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఆ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు కనబడినటువంటి దేవుడవు నిజమైన దేవుడవు అయితే అయ్యా ఈ రోజు నుంచి నాకు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఇయ్యగలిగితే నేను సంపాదించినటువంటి సంపాదన లోపల నీకు 10వ భాగం చెల్లిస్తాను. ఆ దేవునికి 10వ భాగం చెల్లిస్తాను. ఆ దేవునికి ప్రార్థన చేసుకొని తందానయో తందానవో తెల్లారేటప్పుడు అదిగో హరాను దేశం అన్న పచ్చడి పొలాలు కనబడుతున్నాయి. పచ్చడి పొలాల మధ్యన ఒకటి మూతబాయి
ఆ మూతబాయి దగ్గర గొర్రెల కాపర్లు కూర్చున్నాడు. మా 8 వేలకు మనసులు కనబడింది అని ఆ గొర్రెల కాపర్ దగ్గరికి పోయి, అయ్యా ఇది యాగురు ఎక్కడ ఉంది అని యాకూబు వారిని పోయి అడిగితే, అయ్యా అని అది ఎక్కడ ఉంది ఏం సంగతి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఏమంటే కనాను దేశంకి వెళ్ళి వచ్చినావు. ఎక్కడికి పోతున్నావు ఆరాను దేశం పోతున్నా అని చెప్తే, ఆరాను దేశంలో ఎవరి దగ్గరికి పోతున్నావు, ఎవరు నీకు బంధువులు? మా మామ ఉన్నాడు, లాభాను ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరి చెప్పాను. అయితే నువ్వు లాభాన్ కోసం వచ్చినావు, ఎవరి కొడుకు అవునా? రిబ్కమ్మ కొడుకు అవునా అని ఆ గొర్రెల కాపరి, సరే మంచిగా వచ్చినావు అలా ఇట్లా ఆవరదు ఆ చేనాలకి ఒక ఆమె వస్తున్నాడు లాటి పట్టుకొని కనిపించిందా? చిన్నగా ఉన్నది. లాటి పట్టుకొని వస్తున్నావు నేను కొట్టగల అయ్యా అరదికి పోయింది మనసు ఇక్కడ అయ్యా ఆ దూరంకి వస్తున్నాను. ఆ మందరేంటో వచ్చి మీరు ఎవరు కాదు అయ్యా, మీ మేనమామ బిడ్డ వస్తున్నారు చూడాలి. ఇగో ఈయన సభ ఈ మూతబాయికి వెళ్ళి నీళ్లు తోడాలి, గొర్రెల మందరకు మేకల మందరకు పోయాలి. బలాఢ్యుడు బాగా వచ్చిన రోజు మేము పోసుకుంటాం. నేను బాధ మాకు ఈ రోజు నీవు వచ్చినామని ఆడే కూర్చుంటే అదిగో రిబుకమ్మ రాజా వై రాజ వందనం దైవా రాజా దేవా రాజా వై రాజ మంచిగా లేదు మా ఊరికి రాయి తీసుకొని మంచిగా అయ్యా అదిగో రాయలమ్మ. రాయలమ్మ వస్తే వచ్చిందంట. ఎప్పుడైతే రాయలమ్మ వచ్చిందో ఏ మూత బాయికాడ హనుమాన్ బండ కూర్చుందంట. ఆ బండ నిలబడి ఎక్కడ కూడా ఆ రాయలమ్మ వచ్చిందాక ఈ యాకోబు ఈయన కూర్చున్నాడు. ఎప్పుడైతే రాయలమ్మ వచ్చిందో ఆ రాయలమ్మ రాగానే రాయలమ్మను కబిలించుకొని ముందు పెట్టుకొని అయ్యయ్యో దేవా కనాను దేశంకి వెళ్ళి ఇదిగో మీ మేనంతా కొడుకును రిబ్కమ్మ కొడుకును ఈ అడవిలో పట్టుకొని ఎక్కడికి రావాలి ఏమి కథ ఆమెకేం అర్థం ఎవరంటే ఎందుకంటే ఎవరు వస్తున్నాను నీకు అర్థం కాదు. ఇప్పుడు మస్తు పైసలు ఉన్నాయి, గంట కోసుకుంటాము గడి కోసుకుంటాము. ఎందుకంటే ఎవరు దొరికిపోయి మంచిగా చూసుకొని 2-3 రోజులు ఉండి చేస్తుంది. ఏమో ఆడంలో ఒక మేము మంచిగా మీరు మంచిగా అలా అంతా మీరు ఉంటే అయ్యా ఇగో
ఎప్పుడు రాలేరట ఎప్పుడు పోలేరట ఆమెకు ఏమంటే ఏం అర్థం కాలేదంట రిబుకమ్మ ఒక్కటే మాట్లాడుతున్నాను మా ఇంట్లో మాట్లాడుకుంటే మా నాయనకు రిబుకమ్మ మా మేనత్తనంట రిబుకమ్మ పేరు చెప్తుంది కనుక మా మేనభావనే కావచ్చు ఆ భావ మదలు ఇద్దరు కలిసి ఆ బాయిల నీళ్లు ఆ గొర్రెల మదలకు అదిగో గొర్రెలు పెట్టుకొని ఇంటికి పోతున్నారంట అయ్యో దేవా ఇతనే ఊరు దగ్గరికి రాగానే ఆమె కూడా ఈయన కంటే హుషారు ఊరు దగ్గర రాగానే ఆ మందల కింద విడిచిపెట్టిందంట ఆ మందల ఎంత ఇద్దరు ఉన్నాడంట ఆ మందల ఎంత ఎప్పుడైతే యాకోబు ఉన్నాడో పరుగు పరుగునా ఇంటికి వస్తే గొర్రెలేవట మేకలేవట ఆ లాభాలను పుట్టాడు పరిచయం ఏమరా ఒక్కరంటే ఏదైనా లేదు నా బిడ్డ ఒక గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ విడిచిపెట్టి వచ్చేది కాదు ఈ పొద్దు ఏమైంది బిడ్డ ఎందుకు ఇట్లా వచ్చినావు అని అడిగితే ఏమరా ఆయన నీ చెల్లెలు కొడుకంట ఇంకమ్మ కొడుకంట నీ చెల్లెలు కొడుకు వచ్చిండి ఎప్పుడైతే లాభాలు తెలిసిందో నా చెల్లెలు కొడుక నాన్న దేశంకి వెళ్ళి ఇంత దూరం వచ్చిండని ఆయన ఒక్కడే గద్దు బయటికి వేసి అగో యాకోబుకు అడ్డం పోయినట్టు యాకోబుకు అడ్డం పోయి కౌగిలించుకొని ముద్దాడి అల్లుడా వా అంత దూరంకి వెళ్ళి కనాను దేశంకి వెళ్ళి ఇంత దూరం వచ్చినావంటే ఒకైతే రాకుంటే నా ఎముకల ఎముక నా మాంసంలో మాంసం నా రక్త సంబంధి నా చెల్లెలి కొడుకు కానీ అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం వచ్చినవని అన్నా నా మీద ప్రేమ ఉన్నది పెద్దములకి వెళ్ళి ఎన్నారంకి వెళ్ళి భండారంకి వెళ్ళి ఆవలూరుకి వెళ్ళి ఈవలూరుకి వెళ్ళి జిరుగుర్తికి ఇట్లా ఊరు వచ్చారు నా అల్లుడు కనుక నా రక్త సంబంధం కనుక అన్నా పెళ్ళైనా ఎప్పుడన్నా పోతావు నచ్చడం మంచిగా మర్యాద చేస్తానని మర్యాద నీకు అలా చేస్తారా వాళ్ళకి ఏం చేస్తా దండగా ఉన్నావు అల్లుడు పోతే ఎంత మా పెద్ద మంది చెప్తారు అల్లుడు పోతే దివగారు ఆయన అడుగు కోడి పోయాలి ఏమో మజా అల్లుడు పోతే నీవు దండగా అల్లుడా ఉన్నావు నీకే కోడి తీసుకుపోతావా కలదల్సా మస్తున్నాయి నాకు గడవ పోయేటప్పుడు తీసుకుంటావా రోడ్డు మీద అయ్యా అల్లుడు వచ్చాడు లేక లేక అది మేనల్లుడు వచ్చాడు మేనల్లుడు లేక లేక వచ్చినాడు ఆ మేనల్లుడికి పుట్టాడు మర్యాద పోయప్పు ఒక దినం రెండు దినాల వారం 10 దినాల వచ్చినాడు మా మామ బాయ్ నీ వస్తువుకు మీ మామ పోకూడదు ఏదన్నా తారీఖు ఎంత మంచిగా మీ మామ నాన్న నువ్వు అల్లుడు మీ మరదల్ని నా ఇంటికి పంపిస్తే అప్పటిదాకా తెలియదు పేటీ గారు ఆరామంగా చూసుకున్నాడు మంచిగా యథార్థం నీవు అయితే మీ మామ అట్లా అయ్యా ఇక అల్లుడికి పుట్టాడు మర్యాద అంట పాప మస్తు మర్యాద చేయండి ఇటనే వారం 10 దినాలు అయినా యాకోబు అనుకుంటున్నాను చూస్తేవా మా మామ ఆడబిడ్డలకు కూడా గొర్రెల మందలు మేకల మందలు మేపిస్తాడు నేనుండి ఏం చేస్తా అని ఈయన గొర్రెల మందలు మేకల మందలు మేపాడినాడు ఒక దినం 2 దినాలు 12 అయిపోయి 1 అయిపోయింది టైం నడుస్తున్నదా అదే
నువ్వు బంగారం పెట్టుకుంటే మాకు 200 పెట్టు. నేనంటే బుర్రకలు చెప్పేటోటి బంగారం పెట్టుకుంటాను నీకేం కన్నా రాసిస్తాను నేను. దుమ్ముట్లా దానికి నోడాలి మొత్తం ఖరాబ్ అవుతుంది కదా అందుకే కాదు చెప్తున్నా. చేతికి అది ఉండే కదా నీకు ఇవ్వ. బంగారం ఇవ్వాలి కదా ఆ ప్రకాశాన్ని నాయ మద్దతులో బంగారం పెట్టినా నీవు దాంట్లో 6 కిలోలు తక్కువ చేసి ఏమి లాభం లేదు. ఒక మాసం అన్న పెట్టాలి 6 కిలోలకు రేట్ తక్కువనే పెడతా. అది తక్కువ కాదు నువ్వు నాకు ఒక మాసం పెట్టవు కదా నిన్నే నేను తక్కువ చేసుకుంటా పోతా మంచిగా ఆయన ఆరోగ్యాలతో ఉండు. మా సీసాలే కాదు నేను. అట్లా కావాలి నీకు చేస్తా ఇంకొక ఏడాదిగా మొత్తం మంచిగా చేస్తా నీవే నాన్నదే మళ్ళా. నీవే రానాలి మళ్ళా ఏడాది వస్తాయి అయ్యా ఆహా. ఆ యాకోబు గొర్రెల మందలు మేకల మందలు మేపుతా ఉంటాయి ఇదిగో ఒక దినం 2 దినాలు 2 నెలలు గడిచిపోయారు నెల గడిచిపోయిందంట నెల గడిచిపోయినాక పాపంకు లాభాలు కనిపిస్తుందంట చూస్తివా ఈ సంగతి మా చెల్లెలకి తెలిస్తే ఏమనుకుంటాను మా అన్న ఉన్నాడని మా అన్న దగ్గరికి పంపిస్తుందని వాని అడవిలో మేకల మందలు గొర్రెల మందలు మేపియమంటే అని మా చెల్లెలు బాధపడగలరు అని చక్కగా అదిగో ఆ లాభాలు యాకోబు తీసుకొని తందనారే తందరే తానే ఊకైనా మందని చెప్తావు ఏమన్నా అడుగు నెలకింత ఏమన్నా అడగాలి కూడా ఏమనుకోనంటే అడుగుతామమ్మా. ఏమనుకున్నాను నీ వడమనందుకు అడుగుతా. జ్ఞాన మామ ఉండంగా నీ వడమనందుకు అడుగుతా అది కూడా. నేను అడుగున్నాను నీ బిడ్డ నుంచి పని ఏమమ్మా ఏం చేయలేదు చూడప్ప. అడుగుమన్నావు కదా, అందుకే అడుగుతున్నా. సరే మంచిది సరే మంచిది అది అది కూడా చిన్నామే. అది కూడా చిన్న చిన్నామే బిడ్డని ఇంతమంటున్నా చిన్నామే పెద్దామే వద్దు. చిన్నామే ఆ లాభానికి ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డలలా పెద్ద బిడ్డ అంద వికారమైనటువంటి చిన్న బిడ్డ రాహేల్ అయితేనేమో ఎంతో అందమైందట మామా ఇగో నాకు నీవేమిస్తావు గాని నేనే నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే 7 ఏళ్ల కొనువు ఊకెళ్ళి చేస్తా మామ అంటే యాకో లాభాన పడినా అల్లుడా నీవు అన్న మాట కూడా పక్కనే ఉంది చూడప్ప మామ చెప్పు. ఒకవేళ నా బిడ్డను కనుక ఇగో కిసోటోడికి తప్పల కొట్టేటోడికి ఇస్తే చేతికి దొరకదు కాళ్ళకి దొరకదు రావాలి. అదే నీవైతే నా చెల్లెలు కొడుకు ఏమంటే కూడా పరపడదు ఏమంటావు ఎవరికో ఇచ్చుడు కంటే నీకు ఇస్తే ఎంత మంచిది అని మామరాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారట 7 ఏళ్ల కొలువు చేయాలి మనోడు అనుకుంటున్నట ఎంత 7 ఏళ్ల కొలువు 7 దినాలైతే అయిపోతుంది ఇష్టం చేస్తే అంతేనే 7 ఏళ్ల కొలువు అయ్యో దేవా ఎండకి ఎండి వానల కలిసి అగో 7 ఏళ్ల కాలం అయిపోయిందంట ఇంత చేసిన ఒకటైతే సాడే 12 అవుతుంది అర్ధ గంట టైం ఇంత దూరం వచ్చి నిలుపుకున్నాను అన్నా 7 ఏళ్ల కొలువు 7 అట్లుంటుంది బిడ్డ 7 ఏళ్ల కొలువు 7 రోజుల ఆడనుకుంటూ కొడుకు తీసుకున్నా 7 దాకా చెప్పడాల కల్లా తెల్లారి తీసుకుంటే ఎంత తీసుకున్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్లా 7 ఏళ్ల కొలువు కాగానే మామా
అల్లుడా, చెప్పమ్మా. అయిపోయిందా? రెడీ. 7 ఏళ్ల కొలువు అయిపోయింది మామ. ఆహా. ఏమన్నా చేసి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయాలి. సరే మంచిదా మంచిదా అల్లుడా. ఆహా. ఈ మేనమామ ఉండంగా ఎందుకు టికెట్ చేసుకుంటా? భయమేలా? ఏం భయం పడుతున్నాను? ఈ మామ ఉంటే అయిపోయింది ఆహా. అల్లుడా. ఆహా. నేను చెప్పినట్టు ఇంటే మంచిగా చేస్తాను. తింటామమ్మా. నేను చెప్పినట్టు తల్లి నువ్వే, తండ్రి నువ్వే, మామూలు అన్ని నువ్వే. అదే అంటున్నా. నువ్వు ఎట్లా చెప్తా నేను తింటా. చెప్పినట్లు ఇంటే ఇట్లా భద్రతలను పిలుస్తాను. మంచిది. ఇట్లా మా బావ సొంటని మంచిగా సౌండ్ మంచిగా ఇట్లా చుట్టాలని అందరినీ ఆహా. ఇట్లా పెద్ద మనుషులను అందరినీ అవు. ఇట్లా పాస్టర్లు కూడా ఆహా. చిన్న పాస్టర్లు కూడా ఇట్లా పాటలు పాడేటోళ్ళను అవు. అందరినీ పిలుస్తాను. ఇష్టమమ్మా. కానీ అల్లుడా చెప్పమ్మా. ఎండలంటే ఎండలు ఉన్నాయి. అవు. ఎన్ని నీళ్ళు దాకా చుట్టాలు ఎరుకున్నదా నీకు? వీళ్ళు ప్రాబ్లం అయితే అంటావు. నీళ్ళు ప్రాబ్లం అవుతుంది. ఎన్ని టెంట్లు అవుతాము మా దండాలు అయితే చేసిండు సరికి అప్పుడు ఎనికి ఇబ్బంది అయితే అంటావు పిల్ల. ఇబ్బంది అయితే అవు. ఏమన్నా చేసి ఇగో. రాత్రికి పెళ్లి చేయాలి. రాత్రి అయినా చేయి, పగలైనా చేయి, పెళ్లి ఆ చేయి. దుర్మార్గుడు ఎవడు రాత్రికి చేస్తారు పెళ్లి. సాయంత్రం కూడా 6 గంటల స్టార్ట్ చేస్తారు, 9 గంటలకు కుదిరుడు. తెల్ల తాగి చేస్తారు అవు. పెళ్లి. నీకు కూడా ఇట్లా చేద్దాం నీ ఇష్టం అమ్మ, ఎప్పుడైనా చేయి. గడంటున్నా ఇష్టం ఉన్నప్పుడు అదే చేయి. మంచిగా అవు. యాకోబుకు ఆహా. రాహేలు ఆహా. అంగరంగ వైభోగంగా ఆహా. అదిగో హారాను దేశంలో ఆహా. పెళ్లి ఉన్నది తమ్ముడా. అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో అల్లల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఆరాను దేశములోన అందాల సుందరి రాయలు పెళ్లి ఆరాను దేశములోన అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో అందమైన పెళ్లి సుందరాంగుడు యాకోబు పెళ్లి అందమైన పెళ్లి అల్లో నేరేడల్లో అరే అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఊరు వాడ గుడి సుకుమార జంటను చూడవచ్చి ఊరు వాడ గుడి అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఐదు తోడు గలుప చుట్టాలు పట్టాలు తరలి వచ్చి ఐదు తోడు గలుప అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఆశీర్వదిస్తాము రండి అందాల ఈ జంట నూరెళ్ళ పంట ఆశీర్వదిస్తాము రండి అల్లో నేరేడల్లో అరే అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఆ పువ్వుల పల్లకిలోన పువ్వంటి చామంతి ముద్దాడంగా పువ్వుల పల్లకిలోన అల్లో నేరేడల్లో అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో నాలుగు గుంజల నడుమ నరుడు నారి నాట్యమాడంగా నాలుగు గుంజల నడుమ అల్లో నేరేడల్లో అరే అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఆహా నింగి నేల గాలి నిన్ను నూరేళ్ళు జీవించువానే నింగి నేల గాలి అల్లో నేరేడల్లో అరే అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరేడల్లో ఈ రకంగా యాకోబుకు రాహేలుకు పెళ్లి చేస్తాను. ఆహా. ఇలా మేనమామని అవు. అయ్యా ఆహా. ఆయన ఏం చేసినట్ట ఆహా. రాత్రి యాకోబుకు ఆహా. రాహేలు ఈయన కోరుకున్నానే రాహేలు అవు. అవు. రాహేలు నిలిచిపెట్టి ఆహా. ఆ జబ్బుగాన్ని ఆమెను తెచ్చి కూర్చోండి ఆమె చేసి. ఉసుగాన్ని ఆమెను తెచ్చి అవు. అల్లుడికి పెళ్లి చేసిండట. ఆహా. అల్లుడికి పెళ్లి చేసి అల్లుడిని బిడ్డను గదిలోకి పంపిస్తే ఆహా. తెల్లారినాక చూస్తే ఆహా. ఇతను అనుకున్నాడంట రాయలే కావచ్చు అనుకున్నాడు. అవు. తెల్లారి చూస్తే ఎవరున్నారంట కూర్చోండి ఆమె ఉన్నది. ఉసుగాన్ని ఆమె ఉన్నదట. ఆహా. ఎప్పుడైతే ఆ లేయమ్మ ఉన్నదో అవు. ఆమెను చూడంగానే అన్న ఆహా. గన్నుమ్మ. గుండె గల్లు నలభై పని చూస్తురా ఆహా. ఆ లేయమ్మను చూసి ఆహా. అయ్యయ్యో ఓ దేవో అరే నా గదిలో పారాలేయమ్మ. అరే నీవెందుకున్నావో లేయా.
ఉన్నావని ఆవ్. అవు. ఏ బావా? ఏం ఏం అడుగుతున్నావు? ఏం ఆయన లేదు. ఎందుకుంటది? రాత్రి పెళ్లి చేసుకొని కన్ను నెత్తికెక్కినాయో రాత్రి? ఏమంటే నన్ను పెళ్లి చేసుకుంటే నాకు తాళి కట్టి మా చెల్లెలు అడుగుతాం మళ్ళా. ఎందుకు వచ్చినావు? మా చెల్లెలు అడుగుతున్నావు? నిన్ను ఆవ్. నీ నేను ముఖానికి రాత్రి అవు. అర్థం చూసా ఎప్పుడా పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇలా రాలేదా? ఈమెకేం అర్థమైతే లేదంట ఆహా. ఈతని పట్టుకొని ఏడుస్తా ఉంటే ఆహా. అరే ఈతనేమప్ప రాత్రి నన్ను పెళ్లి చేసుకొని ఏడుస్తున్నా. తెల్లంగా నాకు ఇచ్చడం అంటే ఆమెకు ఆహా. అయ్యయ్యో ఓ బావా ఆహా. అయ్యా నువ్వేరైనా అడుగు. ఏంది ఈ లెక్క అంటే శబాష్ గిట్లుండాలి అవు. ఏమో మేనమామని నమ్మితే నమ్మి 7 ఏళ్ళు అడిగేకు నా ఉసురు నీకు నాగలా. అని 7 ఏళ్ళ కొలువు చేస్తే మామ ఆహా. మంచి బిడ్డ ఏమంటే ఇదేనా మామ తడిక ఏమైంది అల్లుడు ఇప్పుడు? ఏం నమ్మన్నావు పుస్తకాలు పెళ్లి చేసుకొని. ఊసుగల్ల బిడ్డ నుంచి మంచి మోసం బిడ్డ చేశారు చాలు. కూడా మా ప్రాంతంలో మా దేశంలో ఫస్ట్ పెద్ద పెద్ద నుంచి పెళ్లి చేసిన తర్వాత 2 ఆమెను ఇవ్వాలి. ఏమే మరి ఏనుంది ఆమె? అవి ఎక్క. ఆమె తాకి- తర్వాత చిన్న ఆమె ఉంది. నేనే దొరికినా అరే పోయి పోయి. ఎవరి దగ్గర ఫస్ట్ పెద్ద ఆమెను ఇవ్వాలి. ఇస్తే ఎవరికన్నా ఇవ్వాలి కానీ నాకు ఇస్తే అది ఎవరికి ఇస్తాం? మా మేనల్ని మంచోడని నీకు ఇచ్చిన. ఎవడో ఇక్కడ అంతెందుకు వాళ్ళుడా? టైం అయిపోయింది, నీకు ఇప్పుడే కావాలా? మన కొలువు చేయి. ఇప్పుడు దారికి వచ్చినావు. ఈ రోజు దారికి వచ్చినావు. మళ్ళా చేయాలంట ఆహో, మళ్ళా పెళ్లి. మళ్ళా. ఆవ్. మీరు ఆడవద్దా? కావాలి మామ చెయ్యి, కొలువు చేయి. మళ్ళీ మళ్ళీ ఏడు చెయ్యి. ఏడేళ్ళు అయినాక మళ్ళీ ఇంకెవరన్నా తెచ్చి అరే చూడరా, ఉండరే ఇద్దరు బిడ్డలు. ఇద్దరా? ఒక ఆమె అయిపోయింది. ఆవ్. ఇంకో ఆమె ఉన్నది. ఇంకెవరు నువ్వు? చూడప్పా ఆహా. చెప్పప్పా. అనుకున్నట్టు ఇయ్యాలి చూడప్పు ఆ. మళ్ళీ 7 ఏళ్ళు ఇప్పుడు చేపించుకొని ఏయ్, తప్పదు. అవన్నీ ఏం లేవు అల్లుడా. అని ఆహా. ఈ రకంగా ఆహా. అల్లుడా ఆ. ఏం పికర్ చేయి ఆవ్. చిన్న బిడ్డను కూడా నీకు ఇస్తా ఆహా. పెద్ద బిడ్డను కూడా నీకు ఇచ్చిన ఆల్రెడీ. అవు. అల్లుడు అంటే మంచోడు చాలా మంచోడు. అందుకే ఇద్దరు ఇస్తున్నాను ఆహా. అయ్యా ఆహా. ఇద్దరి భార్యల కోసం ఆవ్. అదిగో ఆ రాయల కోసము 7 14 ఏళ్ళు చేసినట్ట ఆహా. 14 ఏళ్ళు కొలువు తీరి మామ ఆహా. ఇగో 7 ఏళ్ళ కొలువు అయిపోయింది మామ ఎటు ఎంత చేయమంటావు చేస్తావా? అయిపోయింది. అవు. లెఫ్ట్ సిస్టమ్. చూడప్పా ఆహా. నీవు అన్నట్లు కుదరది ఆవ్. నేను అన్నట్లు చేయాలి. అక్కడికి వేయాలి పట్ట పగలు. పట్ట వగలు చేయాలి ఆవ్. గిట్టనే చుట్టాలంతా చూడాలిరా, ఇప్పుడు నీ ఇష్టం వచ్చేదా? పగలు చేద్దామంటే పాటికి, రాత్రి అంటే రాత్రి, ఇప్పుడు అంటే ఇప్పుడు, ఎప్పుడు అంటే ఇప్పుడు నీ ఇష్టం. అయిపోయింది మరి ఏం చేస్తావు ఎప్పుడంటే అప్పుడు చేస్తావు గోల్ మళ్ళీ అని చేసుకున్నావు. ఏమో చేస్తావు ఆవ్. అని ఆ. ఈ రకంగా ఆహా. పట్ట వగలికి ఆవ్. మంచిగా ఆ. బాజా భజంత్రీలు ఆహా. దాని మేలంలా. ఏ మేళం? గాండు మేళంలో ఆవ్. పిలిచి, అయ్యా ఆ. గాండు మేళంలో పిలిచి ఆహా. పెళ్లి చేయబట్టే తమ్ముడా ఈ రకంగా ఆహా. యాకోబుకు ఆవ్. ఇద్దరు భార్యలు ఆహా. అంగీ లాగు మీద వచ్చిన మీ తమ్ముడికి తమ్మునికి ఎంత అదృష్టవంతుడు. అదృష్టవంతుడు ఆవ్. చాలా అదృష్టం. ఇద్దరు భార్యలు ఇచ్చినారు ఆహా. ఇద్దరు భార్యలు ఇచ్చిన తర్వాత ఆహా. అయ్యా ఆహా. ఈ యాకోబు మనసంతా ఆహా. యాకోబు ప్రేమ అంతా ఆహా. అదిగో చిన్న భార్య మీద. చిన్న భార్య మీద రాయలమ్మ మీద. రాహేలమ్మ మీదే ఆహా. పెద్ద భార్య మీద ఆయన మనసు లేదంట ప్రేమ లేదంట ఆహా. కానీ దేవుడు ఉన్నాయి ఆహా. ఆ రాయలమ్మ గర్భము మూసిందంట ఆహా. లేయమ్మ గర్భమును తెలిసిన ఆహా. అదిగో లేయమ్మకు ఆహా. అయ్యో దేవా దైవారాధన, అయ్యో దేవా దైవారాధన, లేయమ్మకు నలుగురు కొడుకులు పుట్టిరే, లేయమ్మకు నలుగురు కొడుకులు పుట్టిరే, చూస్తే చూసావు. ఆమె అంటున్నాడు కానీ ఆ పిల్లలు సూపర్ సూపర్ ఉన్నట చాలా మంచిగా ఉన్నారు. ఏమనుకుంటుందంట ఆహా. ఏం రా కూర్చోలేదానికి నలుగురు కొడుకులు ఉంటుంది. నాకు ఒక్కరు లేకపోయి. ఇంత అర్థమైనటువంటి నాకు ఆవ్. ఒక కొడుకు లేకపోయి ఒక బిడ్డ లేకపోయి. బిడ్డ లేకపోయి ఆహా. మా అక్కకి చూస్తీవా నలుగురు నలుగురు కొడుకులు ఆహా. ఈ తప్పంతా ఈ ఆవ్. ఎవరు? ఉండాలి. బావరాని. యాకోబుదే ఉన్నది ఆవ్.
ఊరికే నా మీద ప్రేమ ఉన్నదంట. 14 ఏళ్ళు నా మీద కొలువు మనసు చేసిండు. ఉన్నట్టు. నా కోసం 14 ఏళ్ళ కొలువు చేసినట్టు. ఆహా. ఉన్న మనసంతా ప్రేమంతా మా అక్క మీద ఉంది కానీ ఆహా. మా అక్కకు 4 కొడుకులు పుట్టింది. అవు. ఇప్పుడు అయితే రాని ఆ. ఆయన రాక కోసం వచ్చినట ఆహా. యాకోబు ఆహా. యాకోబును చూసి ఆహా. అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా 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 అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా ఊళ్ళో ఉన్నోళ్ళంతా అసలు మా యొక్క గొడ్రాలు అంటే నా మనసు ఎంతో బాధపడుతున్నా. ఇంతకు నాకు పిల్లలు ఇస్తా అంటావా ఏంటి నీ కథ ఇంతకు హసీన్ పాస్టర్ చెప్పుందంట అని ఏం చేయమంటావు? మంగళ దొరుకుతుందా తెచ్చేయడానికి? లేకపోతే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం బహుమానము ఆయన ఇచ్చే బహుమానము అని యాకోబుకు కోపం వచ్చి అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా 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 గరుడా బలము దేని అనికు ఓబామ దేవుణ్ణి అనుకున్నావా బామా రాయేలు అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా కోపము పలికి రాదే బామా రాయేలు రోషము కలిగిన దేవుడు నాడే రాయేలు అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా అయ్యయ్యో దైవమా అయ్యో దైవమా దైవమా రాయేలు ఇదిగో గర్భఫలం ఇయ్యనీకే దేవునికి ప్రతిగా నేను ఉన్నాను అనుకున్నావా? దేవుణ్ణి అనుకున్నావా? అమ్మా కుమారులు ఏవో గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆ దేవుడిని అడిగితే దేవుడు కృప చూపుతాడు, దయ చూపుతాడు. ఎప్పుడైతే ఆమె అన్నదో ఇక నేను అనేటోళ్ళకల్లా ఇంటిని చెప్తావు. దేవుడు అంటావు ఏమేమో సంగతి చెప్తావు. మా అక్క అనేటోళ్ళకల్లా నలుగురు కొడుకులు ఇచ్చాడు. ఇంతకి నేను చెప్పినట్లే ఇంటవా ఈ రుమాలు గుర్తెత్తున్నా చెప్పు ఏమై ఇంటనే చెప్తాప్ప ఇంకా చెప్పు అని రాయల మడగ అయ్యా అయ్యో దేవా మంచిగా చూస్తా దవాఖాన పవర్ఫుల్ డాక్టర్ నేను ఇంకేం అలా నలుగా అయిపోయాయి. డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఏమన్నాడు ప్రాంతం కిందికి వస్తాం పాటల కిందికి వస్తాం అన్నా ఏమంటే అయ్యా నా దాసిని బిల్లుహానిస్తా ఏమన్నా ఇద్దరితో కాకుండా ఉన్నా మళ్ళీ ఆమె ఇంతకు నాకు సంతానము వద్దంటావా? నేనేం చేయాలి చెప్పు. నా దాసిని పెళ్లి చేసుకుంటే నా దాసికి పిల్లలు పుడతాయి. ఆ దాసి పిల్లలు నా పిల్లలని ఆమె పిల్లలు నీ పిల్లలని నా పిల్లలని పెంచుకుంటా. ఏమంటావు?
నాదర్ సుధాకర్ గారు ఈ పురతను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఏమంటారు? ఆ పిల్లలు నా పిల్లలను మెచ్చుకుంటా. తప్పదా? తప్పు. తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మూడవ పెళ్లి. నక్కుంటా ముడుచుకుంటా. మూడవ పెళ్లి యాకోబు చేసుకునే తమ్ముడా. ఏవో కాలము చిత్రమైంది. అయ్యో దేవో భార్య దాసికి ఇద్దరు. దాసికి ఇద్దరు. ఆహా. ఆ లేయమ్మకు పుట్టడు కోపం వచ్చింది. అందుకోసం ఆమెకు పెళ్లి చేసుకున్న సంగతి చూస్తున్నప్ప ఇతని తారీఖు ఆహా. మొత్తం ఆమె మీదే ప్రేమ, మా చెల్లెలు ఆమె మీదే మనసు. ఆవు. ఆమెను చేసుకున్నది కాక ఆహా. దాసిని చేసుకున్నాడు. దాసిని కూడా చేసుకుని. ఆవు. నాకు దాసిని లేడా మా అప్ప, అన్న కూడా దాసిన్నారు. అంత కూడా దాచుకున్నాడు. ఆవు. ఈ పొద్దు రాని ఆహా. అదే సాక్షి. దాసిని చేసుకునేటట్లా నా నా దాసి. దాసిని చేసుకోడు ఎట్లా? ఆహా. ఇక ఈమె కట్టుకున్నదట. ఆహా. రానే వచ్చినట్ట యాకోబు. యాకోబుడు చూసి అయ్యో దేవో ఇది మంచిగా లేనట్టునే ఉన్నది. ఆవు. ఎట్లా ఇదే నా లెక్క పెళ్లి అయిన సంది చూస్తున్నాను. ఆహా. ఒక్కనాడు ఇంత ప్రేమ చూపినాడు కావు. ఆవు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తావు? మా చెల్లెలికి దాచుకున్నది నాకు లేదా? అరే ఇష్టపడి చేసుకుని నాకు కూడా జిల్ఫ ఉన్నది. ఆవు. ఆమెను కూడా పెళ్లి చేసుకొని పిచ్చాని మీ చెల్లెలకి అంటే సంతానం లేదు, వాళ్ళ దాసిని చేసుకుంటే నాయనా. ఇంకేం కావాలి? నలుగురు కొడుకున్నారు. నాకు సంతానం ఉన్నదంటావు. ఇంకా కావాలంటావు. ఏం మాట మాట్లాడుతున్నావు? పిచ్చుందా అందుకే మరి. నలుగురు కొడుకులు చాలా ఆహా. ఇంకా కావాలా? ఇంకా ఉండాలి, ఆవు. బలంగా ఉండాలేనా? ఆవు. ఎంతమంది పిల్లల్ని ఇద్దరు. దండుకున్నావు? నీ పని ఏం చేస్తావు? ఆ? మా తమ్ముడు టచ్ అయినప్పుడు నడుస్తుంది. అట్లా. దండుగా మంచిది. ఆవు. ఆవు. వెనకడికి ఎంత పిల్లలు, అరే బలగం వెనకడికి ఎంతమంది ఎదుగుతామని అడుగు ఎదగలుగుతారు. నలుగురు బిడ్డలు, ఆవు. ఒక కొడుకు, ఆహా. వాళ్ళ పిల్లలు, ఆరు. 150 మంది అయిన వాళ్ళు కూడా మొత్తం వాళ్ళదే. ఇట్లా బలంగా ఉంటది. ఆవు. ఇట్లా ఆవు. అరే అప్పుడు నడిచింది మూడు ఒకటి జీతం ఉండే ఓడేళ్ళ కడుకోవాలి ఓడకడవాలి ఇక అన్ని పైసలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ. పుట్టినోని కాకి పెట్టాలి, వారికి పెట్టాలి, వీసాలు పెట్టాలి, మొత్తం ఆ మించేది. జగన్ కనబడకపోయాడు. వాళ్ళ పిల్లగానికి 2 లక్షలు అంటాడు. ఒకటి ఉన్నాడు 2 ఉన్నాడు కానీ చదివేది ఓ 10 మంది పిల్లలు ఉన్నారు అనుకో. అన్ని కాలాలు. అన్ని ఎకరాలు కల్లాస్. ఎకరాలు లేనోడు ఏం చేస్తాం నా లేక కిడ్నీలు అమ్ముకోవాలి. కిడ్నీలు నొప్పుకుంటున్నాడంటారా? అందుకే ఈ కాలంకు ఎక్కువ మంది పిల్లలు పెంచారు. అవును. నీ హుషారు కూడా ఒక 2 పిల్లలే కానీ చాలా హుషారు పిల్లలు. అందుకే చంద్రబాబు చెప్పిండు ఏమని? ఒక్కరు ముద్దు ఇద్దరు అద్దు. ఇద్దరు వద్దు. ముగ్గురు వద్దే వద్దు. ముగ్గురు వద్దని చంద్రబాబు చెప్పిన ఆవు. చంద్రబాబు ఇది కన్నడక చంద్రబాబు నాయుడు ఈడ. ఏ చంద్రబాబు కనబడే. ఏం కథ? సిద్ధరామయ్య నడుస్తుంది చూడు. ఆ. ఎవరో ఒకరు చెప్పిరప్పా. ఇట్లా. అయ్యా ఆ. ఈ లేయమ్మ ఆవు. నాకు ఇంకా సంతానం కావాలి. ఆహా. ఈ 4 కొడుకులకి సరిపోదు. ఆవు. ఇంకా కావాలి నా దాసిని చేసుకున్నట్టే ఆహా. తప్పని పరిస్థితి అలా. ఆవు. అయ్యో దేవా ఈ జిల్బమ్మ కూడా ఇద్దరు కూతురట. ఆహా. ఎంతమంది? 30 మంది. అన్నానా? 6 మంది అడిగిపోయి బంధం ఉండదని చెప్తాను. ఎక్కడ అన్నట్టు వస్తాను. ఇగో పెద్ద భార్యకు 4, ఆహా. ఆమె దాసికి 2, 6, చిన్న భార్య దాసికి 2, 8 మంది. 8 మంది కొడుకులు. ఆహా.
సంతానం బాగుంది. 8 మంది కొడుకులైనాక ఆ గొప్ప దేవుడు మరలా లేయమను జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో దేవా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ఆ చిన్న చిన్న బిడ్డ పుట్టినటువంటి బిడ్డ దీనమ్మ. అయ్యా 10 మంది కొడుకులు, బిడ్డ 10 మంది కొడుకుల ఒక కూతురు. 11 మంది 11 మంది పుట్టినారు. అయ్యా అందరికి పిల్లలు అవుతున్నారండి. అసలు ఆమెకైతే లేరండి. అది ఈ రాయలమ్మకి పిల్లలు లేరండి. వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని వేసుకుంటా ఉంటాయి. ఉండాలి. ఇక ఇంతమంది కాకని ఆ రాయలమ్మకు అర్థమైందంట. మా ఆయన అన్నది కరెక్ట్. కుమారుడు ఏమో అనుభవించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన చెప్పమా. అనవసరంగా మా అక్కను చూసి గురుగుతున్నారు, సనుకుతున్నారు. మా దాసులను చూసి సనుక్కుంటున్నా. లాభం లేదు. అడగాల్సినటువంటి దేవుని అడుగుతాం. తానే 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 ఇరిగి నలిగిన హృదయం కలిగి ఆ భామ ఎప్పుడైతే ప్రార్థన చేసింది ఆ రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎప్పుడు ఒక మనిషి ప్రార్థన దేవుడు వింటాడండి. విరిగి నలిగిన హృదయం కలిగి దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మొరను వింటాడు. అదిగో రాహేలు మొరను విన్నటువంటి దేవుడు అన్నా చక్కటి కుమారుడు. ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళ కంటే వీడి గ్రేట్ ఉన్నాడు. 10 మంది కంటే ఇదిగో 11వ వాడు పుట్టినటువంటి కుమారుడు ఆ రాయగనుకుంటుందట. దేవుడు నాకు ఇంకొక కొడుకుని అని పుట్టిన కుమారునికి యోసేపు అని పేరు పెట్టేద్దాం. ఎప్పుడైతే యోసేపు అని పేరు పెట్టిందా ఎంతమంది పిల్లలు? 11 మంది కొడుకులు ఒక బిడ్డ. 11 మంది కొడుకులు ఒక బిడ్డ పుట్టాగానే నీ తమ్ముని జోరే నిండిందండి. ఇక లాభం లేదని చక్కగా మేనమామ దగ్గరికి పోయి అయ్యో దేవో చెప్పారుడా
ఇగో చూడప్ప చెప్పప్ప. నాకైతే కంపెనీ పిల్లలు అవు అయ్యారు. ఆ? అవు సంచులు దొన్న సంచులు ఆగి అన్ని అయిపోతుంది. దొన్న సంచులు బియ్యం సంచులు ఆగాయి ఆహా. నా దేశం నేను ఎక్కడ తలుడా అన్ని తెచ్చి పెట్టు. నేను నీవే ఎన్ని అడుగుతా. సంచులు అయితే అడిగిపోయినా అవు. ఎన్ని బియ్యం సంచులు అరే ఉండాలుడా తినుకుంటూ ఉండవు. నీకేం చేశాను? వద్దు మామ నీకాడ తిప్పలు నీకాడ తిప్పలు ఆ. ఊకే సపోర్టాగా పోతా ఆవ్. టైం కూడా ఒకటి అయిపోయింది ఆవ్. ఇక ఎట్లయితే ఓమవుతావు. మళ్ళీ ఊకే అనుకున్నా అందరూ కావాలడా. అయిపోయింది ఇక 5-10 నిమిషాలలో ఫినిష్ చేస్తున్నా ఆ. మామా ఆ. నేనైతే పోతా అని ఎప్పుడైతే యాకు పడిగి ఆహా. ఈ లాభానికి వచ్చిన బాధ లేదంట కాదా? మాయము ఇది దినాలు ఈకేమాయన అవు. ఇప్పుడు పోతానా బట్టి అని అల్లుడా ఆహా. యాడికి పోతావు ఎక్కడ పోతావు అవు. ఇగో నా కుటుంబం ఇంత అభివృద్ధి చెందనికి ఆహా. ఇంత దీవించబడనికి అవు. ఏమైందప్పా అని శకనము చూసి తెలుసుకున్నారుగా ఆహా. నీవు వచ్చినప్పటి నుంచే నీ కారు నా ఇంట్లో పెట్టినప్పటి నుంచే ఆహా. వాయప్పు. నాకు అదృష్టం ఇంత వచ్చింది. దీవెన ఇంత ఆశీర్వాదం వచ్చింది అవు. ఇగో నీవు గిట్ట పోతే అనుకో ఆహా. వాళ్ళంతా. ఉన్నది లేదు అంతా నియమం రావాలి. ఇంత నియముడు వస్తుందా అవు. ఎన్ని సంతులు అన్నది ఎన్ని అయిపోయింది అవు. అల్లుడా ఉండదు నేను. ఆహా. ఎప్పుడైతే ఆ లాభాలు చెప్పిండు అవు. సరే బామా ఉంటా ఆ. వద్దునామా ఉండు ఉంటా ఉండు. కానీ మళ్ళీ ఏమన్నా కావాలంటే చెప్పు. ఇక నీయే చెప్తాడు దగ్గర ఏం చెప్తావాలడా? మస్తు పని ఉన్నది. చూడు మామ ఆహా. నేను ఉండాలంటే అవు. ఇక ఊకే మేపేది లేదా పో ఆహా. జీతం కావాలి. పైసలు కావాలి నాకు. ఏం జీతం కావాలి. తీసుకో. ఇస్తావా? అవు. ఇస్తావా ఆ. అని మామరాజు మాట్లాడుతున్నా ఆహా. ఊరికి 3 దినాల దూరం పోయి పడుకోక అయిపోయింది అవు. ఊరికి 3 దినాల దూరం పోయి అవు. మామరాజు మాట్లాడుకుంటున్నా ఆహా. చూడు మామ ఆహా. ఈ పడుకోయేటోడు అవు. ఇవి మేకల మందలు వాడు అనుకోవడం మరి ఆరాధనలో అది కొట్టిస్తావు ఇది కొట్టిస్తావు పొద్దుకి ఇంకోటి వాడు ఎట్లుంటాడు. వరాలు పొద్దునాడు ఎస్ఐ మేడం కారు నడిపించుకుంటా శంషాబాద్ పోవాలి. యాడికైనా పోకొకరి కానీ వాడు అట్లున్నాడు కానీ వాడు దొరికాడు. అట్లుంటుంది కథ. వరాలు సార్ ఇంత ఉంటే ఎట్లుండాలంటే బండి కట్టిన బక్కలే నడుస్తానే ఉండాలి బంధువుడు అవు. ఏమంటావు అవు. నాకు రెస్ట్ కావాలి అది కావాలంటే చూడండి అవు. అంతే. ఏమంటావు అంతే. నాకు వారం దినాల సంది రెస్ట్ లేదు నేనేమని సరే చెప్తాను పోదాం ఇక. ఎందుకు అంతే? నీకు రెస్ట్ లేదు కాబట్టి పోదాం. కళ్ళకి నిద్ర లేదు నాకు ఊపిరి తీస్తావా పోతురాదా అయినా నా ఎంట ఏ ఊరు తీర్పు ఆ ఊరు తీర్పు ఈయననే ఈయనప్ప అరే నువ్వు అట్టుకున్నావు అట్లా. లాభం నీకు జ్వరం పల్లె తాడు తీసుకొని కట్టేసి అది గుర్తుపెట్టుకో. అలా చెప్పిన మొన్న ఇట్లా చేసినప్ప నన్ను ఎవరికి పూర్ణంగా కూడా ఇప్పుడు పని చెప్పిన పూర్ణం అయితే ఇదే పరిచయం ఏమంటావు అవు. సరే ఏం చేస్తాం అంతే. ఆ? అందరికి చెప్తారు దిగి. ప్రేమ అవు. ఇదొక రకంగా ప్రేమ. ఏమంటావు అవు. ఇక నేను పోతా మామ అంటే ఆహా. యాడికి పోతా వాళ్ళుడా అని చెప్పు అవు. ఏమన్నా జీతం అడుగు పోతా అంటావు ఆహా. గిది లేదు గిది కావాలని అవు. ఇక తక్కువ అయిందని చెప్పు ఆహా. గీత కావాలని చెప్పు అవు. ఇట్లా అనాలే కానీ నేను పోతా అంటే ఏమన్నా ఉంటాను అవు. ఏమన్నా అడుగు అవు. అని మామ నలుగురు మాట్లాడుకుంటా ఆహా. సరే మంచిది మామ ఇవైతే మేకల మందలు అవు. ఇగో ఇవైతే గొర్రెల మందలు ఆహా. చూడు మామ ఆహా. మేకల మందల నల్లది అవు. మేక పిల్ల పుట్టే అవు. నాది అవు. ఇక ఏ మందలు నీకే. నీ. గొర్రెల మందలల్లా ఆ. బూడిద పిల్ల పుట్టే అవు. నాది అవు. ఆ? ఇక ఏమన్నా ఉంటుంది నీది అవు. అని ఇద్దరు మాట్లాడుకున్నారట ఆహా. ఈ ఎండోడే ఉన్నట్టున్నాడు నల్ల యాడికి వెళ్ళి కుడతాయి అన్ని కుడతాయి అని అనుకున్నాడట ఆహా. ఇక యాకోబు పైల్మాన్ అన్న అవు. గొర్రెల మందలు మేకల మందలు మేపడంట ఆహా. అనుమానం మేపుతాడు ఆవు మన నన్ను ఓడుస్తుంది నీ ఒడిగేది మేపడం పడతారా అది ఎక్కడ పోయినా అంటే చూస్తుంది ఇంతకు ముందు ఎట్లుండే ఇతన్ని గుట్టుకులో నాగలిలో ఇంత తీసుకొని పరా ఎదగేటప్పుడు ఎట్లు అనుమానాలు టెన్షన్ కడతారు ఎట్లు అంటే సమస్య కూడా ఏమనొద్దు. అలాగే ఎట్లు పరారు అవుతున్నాయి రోడ్డు ఉంటుంది ఇతన్ని జరిగా అవి నీవే ఇప్పుడు ఆవులు పెట్టి ఎంత మంది ఉన్నదో అనుకున్నా నేను మొన్న నేను నీకు పోతే అది నన్ను ఇంకెందుకు నువ్వు ఇదో పెట్టుకోవాలన్నా మంచి కూడా పాలించావు వేసుకున్నాడంట పిల్లలు కూడా పాలు ఇవ్వాలి. పిల్లలు పోయి పాలు పెడితే కూడా పాలు పాలు ఇవ్వాలి. ఉడకొద్దు చేయొద్దు. చేయండి మొన్న రేపటి పట్టుకొని వస్తాడు ఆవును ఇతను కనబడ్డాడు ఇతను సాటు కావున్నది ఆవు కనబడి నా కళ్యా పోయమ్మ అనుమానం మీరు పోదా అని సంపూర్ణంగా బండి ఆపెట్టు ఓన్లీ నీకు ఎంతలేదు ముంగడికి పోయినా ఆ తాండకెళ్ళి నడుచుకుంటూ వస్తుంది చూసి నేను రాత్రిలే మొన్న శుక్రవారమేమో పోయేటప్పుడు మంచిగా ఓ ఇక దాన్ని పట్టుకొని వస్తున్నాడు అప్పు ఆవు చూసి నేను ఇది ఎంత దొరుకుతుంది అనుమానం ఎత్తి ఎక్కడ పరిశాని నీకు అట్లా పడుకుని అని ఏ మనకుంటే తప్పదాకా బండి అమ్మకుండా పోయినంత గెలవాలి ఇప్పుడు ఆ అమ్ముకోమంటున్నావా? అమ్ముకురాలే పాపం వెళ్ళాము అమ్ముకోవాలి
ఇట్లా. సాగించుకోటి అప్పుడు వద్దప్పు. వద్దు నాకు వద్దు లేక నాకాడ బాధ వద్దు. కట్ చేసుకో. నేను దాన్ని ముట్టటోని గాను పట్టుకునేటోని గాను అది జాలి జాలి తంటే ఏం చేయాలి మామూలుకి ఆవు గీవులు అంటే శారపానం అవుట్ తీస్తున్నాడు ఈ పొడి చెట్టు ఆవు చూస్తే కొమ్మల మీద వేసుకొని పోతే ఏం పరిశాలు ఇక ఈ యాకోబు గొర్రెల మందలు మేకల మందలు మంచిగా మేపెట్టాడట అడవి లోపల జంగిసాల చెట్లు ఉంటాయట ఆ జంగిసాల చెట్ల సువర్ణానికి అయ్యా అడవిలో ఉన్న జంగిసాల చెట్ల సువర్ణానికి వాటి తోలు తీసి నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళ ఒడ్డున ఆ చువరు నాటుకుంటూ పోయినాడు ఈ గొర్రెల మందలు మేకల మందలు ఆ చువరును చూసుకుంటా నీళ్లు తాగి అయ్యో దేవో మేకల మందలాలు మొత్తం నల్లైనట ఒక్కటి కూడా తెల్లగలేదు గొర్రెల మందలాలు చూస్తే అన్ని బూడిదైనట ఒక్క నల్ల పిల్ల లేదు తెల్లది లేదు ఎర్రది లేదు అన్నా పిల్లలు పెరుగుతున్నాయట ఇక పాలు పంచుకుందామని మేనమామ లాభాను అదిగో మందలు చూడడానికి అయ్యో దేవో ఏమన్నా పాలు వస్తుందేమో ఏమన్నా తీసుకుందామేమని ఆయన నీలాగా హుషారుగా తిరుగుతున్నాడు ఒక్క నాట పిల్ల తెల్లది ఉడితే అంత ఒట్టు ఒక్క గొర్రె పిల్ల ఎర్రది అల్లుడా ఏం తప్ప లెక్కింది నేనేం లేదు మామ నా కోసం ఒక మేక పిల్ల అరే నేనేం లేదు మామ నా కోసం ఒక గొర్రె పిల్ల కూడా లేదా మేక ఉన్నాయి మామ ఎన్ని మేకలు ఇచ్చినావు అన్ని మేకలు ఉన్నాయి మేక పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఇచ్చినావు అన్ని గొర్రెలు ఉన్నాయి గొర్రె పిల్లలు కొన్ని అంటే చెప్తుంది అని ఎప్పుడైతే అన్నాడు సరే మంచిదే అల్లుడా ఇట్లయితే కాదట ఏం చేద్దాం ఎట్లా తిరులమ్మర్లు అంటే ఇప్పుడు నల్ల నీకా ఇప్పుడు ఎప్పటిసండి నల్లవి కుడుతున్నాయి ఇంత బూడిద కుడుతున్నాయి అని తిరుమల మామనాలు సరే మంచిదని ఏదైతే యాకోబు అలా అయ్యో దేవా
ఉంటుంది నేల ఒక మట్టి. రోజు వాడు రాడు ఎవరు రాడు. వస్తా అంటారు కదా జల్ది గంటలు పోదామన్న రోజు అందరూ వస్తారు. ఆ, తిప్పల పడేటప్పుడు ఎవరు ఆ దేవరపల్లిలో అయితే ఒక్కడ కొడుతుంది ఒక సంవత్సరం దాచుకున్నాం పైసలు. బుర్రకథల కోసం ఉరకత చెప్పాలి, పైసలు పైసలు ఇవ్వాలి. ఆ పాసలు ఇవ్వమని చెప్పిన నేను. ఆ పాసలు బుర్రకథ కోసం పెట్టుకున్నాం. ఉరకత నాకన్నీ ఇవ్వని చెప్పింది. నాకన్నీ నీవు రోడ్డు ఉండవద్దు, కథ చెప్పి ఉండవాలి. 8,000 దాచుకున్నాను. అవు అట్లా కూడా ఇయ్యారట. బుర్రకథ చెప్పాలైతేనే పైసలు ఇవ్వాలి ఇయ్యాలంటే ఒక ఏడాది అయినాక పోతే ఈడేమో గోవలు తిరగబోయాడు, ఇంకోటి తిరగబోయాడు. అవు నా బాధ దేవుని కనుక పాన మస్తు కలకలేదు. ఎట్లా చెప్పిన కథ కానీ అవు చేయకాలు లేదంత పని. కదా పాపమాలు ఏడాదిసారి పైసలు దాచుకుంటే ఎట్లా చెప్పాలని కదా అవు మంచిగా చెప్పాలి. కానీ రిజల్ట్ నా చేతులు కలిగితే నమ్మకం ఎప్పుడు అది నిన్ను నమ్ముతా చూడు. నీవు గ్యారెంటీ ఎప్పుడు వస్తావు ఎట్లా ఉన్నా వస్తావు, ఎప్పుడైనా వస్తావు. నీవు గ్యారెంటీ మంటున్నా కదా ఆడు కూడా ఉన్నాడు కదా, అది అక్కడ ఆడు కూడా ఆడికి రోజం రాదా. దొంగ అంటే ఎవరికైనా రోజం ఆడు కూడా ఉన్నాడు. పడిపోతుంది మాత్రం చూ చూ అల్వారు సారి కుక్కలు లేవనుకున్నావు నేను మా ఊర్లో. మస్తున్నాయి ఏంటి కానీ చేయకుండా పడవాడి పోయినప్పుడు తీసుకు పాలి నాలుగై మళ్ళా మాకేం చేయాల్సిన డైలీ అన్ని ఏమంటారు తెల్లయి ఏముంటుంది నీకు అని. ఇప్పుడైతే ఒక్కడి నల్ల పిల్లలేదంట. అబ్బా ఎర్రయి చూడు తెల్లయి చూడు ఎక్కడనే ఉన్నాడు. గొర్రెల మందలలో ఒక్క బూడిద పిల్లలేదంట. మేనమామ మళ్ళొచ్చాడు మీ మామ లాభాను రాయుడా 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 మళ్ళీ వచ్చినట్ట ఎందుకు ఎదుగుతున్నావు అని. ఎట్లయినా పొడవే ఉన్నావు, ఎగిరితేనే పొడవు అవుతావా. చూడు లెక్క చూడు లేకంటే ఎగురుతున్నాడు కావాలా దౌర్ణం పెట్టుకొని సర్దికి పోకపోతే ఏమనుకున్నావు. ఓకేనా మన పొద్దున మొదలుంటారంట. అయితే 5 నిమిషాలు ఉందంట. ఓ యాదాకు వచ్చిన పూరా జవహర్ నగర్ తాండా పూరా 2 నిమిషాలలో వాడతాను ఇట్లా అట్లా అని. అయ్యా ఏమంటుందా ఉల్టపడ్డ గొలువు మళ్ళా ఉల్టపల్ట ఇప్పుడు ఒక్కడి కూడా లాభాలు రాలేదంట. అల్లుడా ఇట్లయితే కుదరదు. మళ్ళీ ఉల్టపడేదా మరి ఉల్టపడి ఇట్లా 10 సార్లు యాకోబు ఇక్కడ వస్తే లాభాలు అక్కడ, లాభాన్ని ఇక్కడ వస్తే యాకోబు. 10 సార్ల కన్నా లాభాను గొర్రెలు, యాకోబు మందలు. 10 సార్ల కన్నా యాకోబు మందలు లాభాలను మించిపోయినాయట. అన్నా ఎప్పుడైతే లాభాలు మించిపోయిందో బైక్ బంద్ అయిందో. మీ బామ్మ కూడా పని చేసుకుని వస్తున్నాం. అయిపోతా 10 సార్ల కల్లా యాకోబు మందలు లాభాలను మించిపోయినాయి. లాభాలను ఎప్పుడైతే మించిపోయినాయో లాభాను ముఖము నిన్న మొన్న ఉన్నట్లేదు. మా వాళ్ళ ముఖాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వాడిపోతే ఎగిరి నీవే పడిపోవాలి, వాడిపోలే పడిపోవాలి. లేదు ఆ లాభాను ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదా. అంత దూరంకి వెళ్ళి నా దగ్గరికి వచ్చినటువంటి యాకోబు ఆ లాభాను కొడుకును యాకోబు బామ్మారు బావ మీద చదువుతున్నట్ట గురుతున్నట్ట.